గోదావరి నది ప్రదక్షిణకు విచ్చేస్తున్న నాగసాధవులు అఘోర స్వాములను దర్శించుకొని పాప విముక్తి పొందాలని రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షులు విశ్వాత్మ నందగిరి స్వామి సూచించారు. వేల్పూర్ గోదావరి నది ప్రదక్షిణ చేయుటకు ఉత్తర భారతదేశం నుండి వస్తున్న నాగబాబా అఘోర స్వాముల హిమాలయ సాధువులను దర్శనం చేసుకొని పాపనాశనం చేసుకోవాలని రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీ విశ్వాత్మ నందగిరి స్వామి మీడియా ముఖాముఖిగా భక్తులకు ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా పురాణిపేట్ ఆశ్రమం పీఠాధిపతి విశ్వాత్మ నందగిరి స్వామి, వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయం క్షేత్ర పీఠాధిపతి శ్రీ అవధూత రామకృష్ణానంద్, నిజామాబాద్ జిల్లా నందిపేట పల్గుట్ట వ్యవస్థాపక పీఠాధిపతి అంతర్ధామ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్ ఆహ్వానం మేరకు గోదావరి నది ప్రదక్షిణ చేయుటకు ఉత్తర భారతదేశం నుండి వస్తున్న నాగసాధువులు, అఘోర స్వాములు, హిమాలయ సాధువులు ఈ నెల డిసెంబర్ 16న వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ సాధు దర్శనం చేసుకొని పాపనాశనం చేసుకోవాలని తెలపడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు. వేల్పూర్ గ్రామ శివార్లో పొన్నాల రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో నిర్మితమైన రాజరాజేశ్వర శివాలయానికి ప్రతిరోజు భక్తులు వచ్చి నిత్య పూజ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. అనంతరం రాజరాజేశ్వర ఆలయంలో మరియు అష్టలక్ష్మి ఆలయంలో స్వాములు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురాణిపేట్ దత్తాశ్రమ పీఠాధిపతి విశ్వాత్మ నందగిరి స్వామి, వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయం క్షేత్ర పీఠాధిపతి శ్రీ అవధూత రామకృష్ణానంద్, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పొన్నల రాజేశ్వర్, సలహాదారు బి గంగాధర్, సేవా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్యానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో జన్మించి శిష్యుల్ని రక్షిస్తాను, దుష్టుల్ని శిక్షిస్తాను అర్జున అని చెప్పేసి మనకి ఇక్కడ భగవంతుడు వాగ్దానం చేసిండు. ఇది ఆది అనాది సనాతన ధర్మం అన్నట్టు. ఇది పోయేది కాదు. దీన్ని ఓడగొడతామన్న అంతా పోయిండు. బ్రిటిష్ వాళ్ళు వారిపోలేదా? ఎందరో ఇది అటాక్ చేసి దీన్ని దోసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ముస్లింలు ముగులులు వెళ్ళిపోయారు. శివాజీ మహారాజ్ చేతులు ఎందరో హతమైపోయారు. ఎందుకంటే ధర్మం, భగవంతుడు ఏం చెప్తాడంటే నేను ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాను అర్చన, కాబట్టి ఆ ధర్మం మూలకం ఎవడైతే ఉంటారో వాళ్ళకు నా